అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేనేది చెప్తున్నా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. సో సో షీ ఈజ్ డూయింగ్ దట్ వర్క్. ఆమె ఆ వర్క్ చేస్తుంది. ఇదేంటిది? ఆమె వర్క్ చేస్తుంది. స్టేట్ ఆఫ్ యాక్షన్. షీ ఈజ్ డూయింగ్ దట్ వర్క్. ఆమె 2 రోజులుగా వర్క్ చేస్తుంది. షీ హ్యాస్ బీన్ డూయింగ్ దట్ వర్క్ ఫర్ లాస్ట్ 2 days. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మనం టైం గురించి చెప్తున్నాం కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని యూజ్ చేసాం. మీకు అర్థమైపోవాలి ఫ్రెండ్స్. టైం గురించి మాట్లాడుతున్నారు, స్టేట్ ఆఫ్ యాక్షన్ జరుగుతున్న దాని గురించి, కానీ టైం గురించి చెప్తున్నారు, 2 రోజులుగా అని చెప్తున్నారు అన్నప్పుడు మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని యూజ్ చేయాలి. షీ హ్యాస్ బిన్ డూయింగ్ దట్ వర్క్ ఫర్ ద లాస్ట్ 2 days. ఓన్లీ ఆమె చేస్తుంది అని చెప్తున్నారు, ప్రజెంట్ గురించి మాట్లాడుతున్న, కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ గురించి మాట్లాడండి. షీ ఈస్ డూయింగ్ దట్ వర్క్. అయిపోయిందా ఫ్రెండ్స్? ఇప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్. స్టేట్ ఆఫ్ పొజిషన్, షీ హ్యాస్ ఎ కార్. ఆమె దగ్గర కార్ ఉంది. అదే ప్రజెంట్ స్టేట్ ఆఫ్ పొజిషన్, ఆమె దగ్గర కార్ ఉంది, ప్రజెంట్ గురించి చెప్తున్నాం. అదే ఆమె దగ్గర ఉండేది, షీ హ్యాడ్ ఏ కార్. అదే ఆమె దగ్గర 2 సంవత్సరాల నుంచి ఆ కారు ఉంది. అప్పుడు ఏం చెప్తారు? 2 సంవత్సరాలు అనేది టైం గురించి మాట్లాడుతున్నారు మరి ఇక్కడ. సో షీ ఇప్పుడు కూడా ఉంది ఆమె దగ్గర. అప్పుడు ఏం చెప్తారు? షీ హ్యాస్ హ్యాడ్ ఏ కార్ ఫర్ ద లాస్ట్ 2 years. షీ హ్యాస్ హ్యాడ్ దట్ కార్ ఫర్ ద లాస్ట్ 2 years. ఆ కార్ ఆమె దగ్గర 2 సంవత్సరాల నుంచి ఉంది. టైం పీరియడ్ గురించి మాట్లాడుతున్నారు. మీకు ఇక్కడ టైం గురించి మాట్లాడగానే మీకు తెలిసిపోవాలి ఫ్రెండ్స్, హ్యాస్ హ్యాడ్ నేను వాడాలి, హ్యావ్ హ్యాడ్ వాడాలి అని. అదే ఓన్లీ అతని దగ్గర ఉంది, హీ హ్యాస్ ఎ బైక్, అప్పుడు చెప్పేయాలి ఐ హ్యావ్ ఏ కార్, సో ఐ హ్యావ్ దిస్ ఫోన్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఇలాగ మీరు అర్థాన్ని భావాన్ని తెలుసుకొని, మీరు సమయాన్ని తెలుసుకొని, మీరు ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది మేకింగ్ చేస్తుండండి ఫ్రెండ్స్. మీకు తప్పకుండా మీరు ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు, ఫ్లూయెంట్ అవ్వగలరు. మస్ట్ హావ్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ ఆర్ న్యూ టు హ్యావ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సో దట్ వీ కెన్ అప్లోడ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.